ఆర్మూర్ పట్టణంలోని ఎంతో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం శ్రీ నవనాథ సిద్ధులగుట్ట ఉదయం నుండి భక్తులు గుట్టపైకి అధిక సంఖ్యలో విచ్చేసి శివాలయంలో పంచామృతాలతో బిల్వపత్రులతో అభిషేకాలు నిర్వహించి రామాలయం, దుర్గామాత, దత్తాత్రేయ, అయ్యప్ప, ఎల్లమ్మ తల్లి, ఏకశిలా స్తంభం వద్ద గల హనుమాన్ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో రామాలయం నుంచి కోనేరు వరకు, తిరిగి రామాలయం వరకు స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. భజన మండలి వారి భక్తి గీతాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సిద్ధులగుట్ట ఆలయం కమిటీ వారి ఆధ్వర్యంలో దూర ప్రాంతాల నుంచి విచ్చేస్తున్న భక్తులకు సౌకర్యార్థం నూతనంగా కాటేజీలు నిర్మించడం జరుగుతోంది. పల్లకి సేవ అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. విచ్చేసిన భక్తులందరికీ ఆలయ కమిటీ వారు అన్నప్రసాదాలను అందించడం జరిగింది. ఈ రోజు దాదాపు 5,000కు పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ వారు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమన్, బీసీ గంగారెడ్డి, మల్లయ్య, చరణ్ రెడ్డి, రవి, సంధ్య, శంకర్, శ్రీనివాస్, ప్రశాంత్ గౌడ్, మంజుల, మురళి, సిద్ధులగుట్ట సేవా సమితి నరేందర్, భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గణపతి మహామహే కవిం కవీనాముపమస్రవస్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ ఏకదా బ్రాహ్మణ सीताय पतये नमः। स्वस्ति न श्री विष्णोराज्ञया प्रवर्तमानस्य आद्य ब्राह्मणः द्वितीय परार्धे श्वेतवरः कल्पे वैवस्वत मनवन्तरे कलियुगे प्रथमचरणे भरतवर्षे भगरिषे अंदरानंडी मम देश्वर देवता पूजनंच करिष्ये। भगवान की अन्नपूर्णा माता की जय श्री राम। जय श्री राम।